ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి మరి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియులందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించాలని కోరుతాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని మాకు ప్రసాదించారు నాయన. మీ సన్నిధికి భయపడి మీ సన్నిధికి చేర్చబడిన ప్రతి వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. వారు చేసిన ప్రార్థనలు బట్టి, వారు కీర్తించిన కీర్తన బట్టి, చదవబడిన వాక్య పరిచయను బట్టి, సమస్తమును బట్టి కూడా మీకు స్తోత్రాలు దేవా. వాక్య పరిచయంలోకి వెళ్ళుచుండగా నా తండ్రి ఆత్మీయ యొక్క జ్ఞానాన్ని మీ గ్రంథం ద్వారా మాకు నేర్పించి మా ఆత్మీయత జీవితంలో మీ వర్ధిల్లే అవకాశాలు మాకు ప్రసాదించండి. భూమి మీద ఉన్నాం, మట్టి వారమై ఉన్నాం. ఈ లోక ఆశలకు మేము లోనవ్వకుండా కాపాడండి. ప్రతి పాపాన్ని క్షమించండి. మీ సన్నిధికి దూరం అవుతున్న వారికి మారు మనసు ప్రసాదించండి. మీకంటే గొప్పది ఏది లేదని అట్టి మనసును వారికి ప్రసాదించమని, ప్రయాసపడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మరి ప్రభు నామాన మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క గ్రంథంలో దైవ సంగతులను మనం ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో ఒక విలువైన మాటను చూసి దాన్ని బట్టి వాక్య పరిచయంలోకి మనం ముందుకి కొనసాగుతాం. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం అక్కడ చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అక్కడ చూద్దాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది అన్నాడు. ఇప్పుడు నేను దయ గురించి మాట్లాడతలేదు కానీ ఆ పై వచనం గురించి మనం మాట్లాడుకుంటాం. ఏది? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అనే మాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ మంచి పేరు గురించి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట చెప్తారు. ఇక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూసారా? 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. అక్కడ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. అక్కడ గొప్ప ఐశ్వర్యము కంటే అన్నాడు. అక్కడ ఎక్కడ సుగంధ తైలము కంటే అన్నాడు. అక్కడ అంటే ఈ లోకంలో ఎక్కువగా విలువించేవి ఈ రెండు. ఏవి? ఐశ్వర్యము, సుగంధము. ఎందుకంటే అది మనుషులకి ఇష్టం, దేవునికి ఇష్టమే. ఐశ్వర్యం కూడా మనుషులకి ఇంకా ఇష్టం. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకసారి దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఈ పేరు విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. మనం పేరు విషయంలో మనం అందరం కూడా చాలా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. ఎవరు కూడా చెడ్డ పేరు పెట్టుకోరు, అందరు కూడా మంచి పేరునే పెట్టుకుంటారు. అవసరమైతే ఆ పేరుని అన్వేషిస్తారు లేదా పరిశీలన చేస్తారు. ఒక మంచి పేరే మనం మన పిల్లలకి పెడుతూ ఉన్నాం. అయితే మనం పెట్టుకున్న పేరు మరి మంచి పేరే ఉన్నా మంచి జీవితం కలిగినప్పుడే ఆ మంచి పేరుకి విలువ అనేది కనబడుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 30వ వచనాన్ని చదువుదాం. 30వ వచనాన్ని చదువుదాం. ఈ మాటలు ఉండాలి. ఫిలిస్తీయులు సర్దారులు ఈ యుద్ధమునకు
బయలుదేరుతున్నప్పుడు వారు బయలుదేరినప్పుడు దావీదు ఈ మార్చడు బహు వివేకము కలిగి ఎలాగంట బహు వివేకముతో ఏమై ఉన్నాడు ఆయన ప్రవర్తించు. ఎవరు? దావీదు గారు. ఓకేనా? దావీదు గురించి చెప్తున్న మాట అది. బహు వివేకముతో ప్రవర్తించుచు రాగా ఈ మార్చుడు సౌలు సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు అది ఇప్పుడు ఆయన పేరు బహు ప్రసిద్ధికి ఎప్పుడు ఎక్కిందని చెప్తున్నాడు అక్కడ. బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా, అది వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా. ఎవరు? శత్రువు పట్ల, అలాగే రాజుగారు సౌలు గారు రాజుగారి పట్ల అతను ఎలా నడుచుకున్నాడని చెప్తున్నాడు. బహు వివేకముగా ప్రవర్తించగా అప్పుడు అతని పేరు ఏమైంది? ప్రసిద్ధికి ఎక్కింది. ఓకేనా? అంటే ఇప్పుడు మంచి పేరు ఎలాగొస్తుంది? దావీదు అంటే మంచి పేరే. దావీదు అంటే ప్రియుడు. ఏమ్మా, ఇప్పుడు మనం కూడా ఏం పెట్టుకుంటాం? ప్రియ అని పెట్టుకుంటాం, లేదా సుప్రియ అని పెట్టుకుంటాం. పేరు మంచిదే, కానీ దాని తగ్గ జీవితం మనకి ఎప్పుడు వస్తుంది అంటున్నాడు ఇక్కడ. వివేకము కలిగి ప్రవర్తించినప్పుడు ఆ మంచి పేరు ప్రజల్లో వస్తుంది. ఓకేనా? ఐశ్వర్యం ఉంటే రాదు, లేదా సుగంధ తైలం ఉంటే రాదు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం, 419 పేజీ. మొర్దెకై రాజు యొక్క నగరులలో గొప్పవాడయ్యను. ఎవరో? ఆయన జీవితం ఎక్కడ ప్రారంభించబడ్డదే? బయట, నా నగరాల బయట, లేదంటే అంతఃపురం బయట ఆయన జీవితం. లోపలికి వెళ్ళే అవకాశం ఆయనకి లేదు. అలాంటి జీవితం ఆ నగరంలో ఏమయ్యాడట? గొప్పవాడు అయ్యాడట. ఎవరు? మొర్దెకై. ఏమ్మా, తర్వాత ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత, అంతకంతకు ఏమయ్యాడట? గొప్పవాడొకటి చేత అతని కీర్తి, అంటే పేరు అనొచ్చా? అంతే కదండి. అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించబడ్డదంట. ఎవరి కీర్తి అంటే మొర్దెకై గురించి ఆ సంస్థానాలంటే ఇంచుమించు 127 సంస్థానాలు. ఆ 127 సంస్థానాల్లో మొర్దెకై యొక్క పేరేమైంది? వ్యాపించింది. ఎలా వ్యాపించింది? రైట్, దేవుని పట్ల భయభక్తి కలిగిన వ్యక్తి అయిన కనుక అలాంటి జీవితం కలిగినప్పుడే మన పేరు సార్థకత అవుతుంది. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, పేర్ల విషయంలో మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ పేరుకి తగిన జీవితాలు కూడా మనం కలిగి ఉండవు. ఒక్కోసారి మంచి పేరు పెట్టుకుంటాం, పరిస్థితులు కూడా తారుమారైనప్పుడు ఆ పేరును కూడా మార్చేసుకుంటాం. ఎలా మార్చుకుంటాం? నయోమి చెప్పింది. నయోమి ఏమేమంది? ఆవిడ పేరేమిటి? ఆవిడ పేరేంటి? నయోమి పేరు. నయోమి ఆవిడ పేరు. ఆవిడేమంది? నన్ను నయోమని పిలవద్దు. ఏమని పిలవంది ఆవిడ? మారా. అంటే నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. గమనించాలి. కనుక ఒక్కోసారి జీవితంలో పరిస్థితులు మారుతున్నప్పుడు మనం కూడా ఏం చేసుకుంటాం? అక్కడ ఆమె దేన స్థితిని బట్టి నన్ను మధురం అనొద్దు, నా బతుకంతా చేదైపోయింది కనుక నన్ను చేదనే పిలవమంది. ఓకేనా? నన్ను చేదనే పిలవమంది. కానీ కొందరు ఏం చేస్తారు అంటే అటువంటి పరిస్థితులు ఆవిడ తగ్గించుకుని మాట్లాడుకుంది అక్కడ. కానీ కొందరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మన స్థితి బాగాలేనప్పుడు మా వెంటనే మనుషులు ఏం చేస్తారో తెలుసా అమ్మ? మనుషులందరూ ఏం చేస్తారో తెలుసా? వెంటనే పేరు మార్చుకుంటే జాతకం మారిపోద్ది అనుకుంటారు చాలామంది. ఏ పేరు అంటే మళ్ళీ చెప్పాలి అంటే నక్షత్రాలు బట్టి. అంతేనా? పేరు దేని బట్టి పెడతారు? నక్షత్రాలు బట్టి మనం ఏం చేసుకున్నాం?
పేరు పెట్టుకున్నాం. అది ఇక్కడ ఉన్న ఆచారాల్లో అదొక పద్ధతి కనుక ఇప్పుడు మనం పుట్టగానే ఆ నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, పేరు పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా జీవితంలో ఏమాత్రం కూడా తేడా వచ్చిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు, దాని ముందు ఒక అక్షరం కలుపుకుంటాడు, లేదా ఒక అక్షరం తీసేసుకుంటాడు. అంటే పేరుని ఏం చేసుకుంటున్నాడు, మళ్ళా అది కూడా దేని బట్టయ్యా అంటే మళ్ళీ నక్షత్రాన్ని బట్టే. కానీ కీర్తన గ్రంథంలో మనం ఓ మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. 147వ కీర్తనలో ఒక మాట ఉంది. 4వ వచనం. ఈ మాట నక్షత్రముల సంఖ్యను అంటే ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? సూర్యుడు చంద్రుడు ఒకటే ఉన్నారు కనుక మనం టక్కులను ఎక్కడ కట్టేస్తున్నాం. కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్య మనకి తెలియదు. ఏం చేసుకోవడం 1, 2 కాదు, ఎన్నో కోట్ల 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 కొలిది ఉన్నాయి. ఏవి? నక్షత్రాలు. అందుకే నక్షత్ర రాసులు అంటాడు. అలాంటి రాసులు అంటే అవి ఎన్ని ఉండాలో సంఖ్య, అర్థమైందండి? అవి ఎన్ని ఉండాలో సంఖ్యను నియమించాడంట. ఎవరు? దేవుడు. అంటే నక్షత్రముల సంఖ్యను నియమించాడంట. సంఖ్య అంటే ఇన్ని ఉండాల నక్షత్రాలని దేవుడు నియమించాడట. ఆ తర్వాత మాట ఈ మార్చడం వాటికన్నిటికీ అది అంటే నక్షత్రాలకు కూడా పేరు పెట్టింది ఎవరు? రైట్. అంటే దేవుడు నక్షత్రాలకు పేరు పెడితే నరుడు నక్షత్రాన్ని బట్టి తన పేరు పెట్టుకుంటాడు. అర్థమైందన్నమాట. దేవుడేమో నక్షత్రాలకు ఏం చేశాడైనా పేరు పెట్టాడు. కానీ నరుడు ఏం చేసుకున్నాడు, ఆ నక్షత్రాన్ని బట్టి ఇతను పేరు పెట్టుకున్నాడు. పోనీ జీవితం మారిందా అంటే లేదు. పోనీ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ జీవితం ఎలా ఉంది అంటే ప్రశ్నార్థకమే. అందుకు ఆ మంచి పేరు అనేది మనకు కావాలి. అందుకే భక్తుడు సొలొమోను రాజు గారు చెప్పాడు. అది ప్రసంగంలో చెప్పాడు, సామెతలు చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ కూడా మనం చూసుకున్నాం. దావీదు ఆ మంచి పేరు కలిగిన వారు అనే మాట అన్నాడు. మంచి పేరు కలిగిన వారు అనే మాట వాడాడు. అతను ఇప్పుడు దావీదు ఎలా నడుచుకున్నాడు, అది వివేకముతో నడుచుకున్నాడు కనుక అది ప్రజల్లో అతని పేరేమైంది, ప్రసిద్ధికి. అలాగే మొర్దెకై కూడా ఏం చేశాడు, మొర్దెకై అతని పేరు కూడా ఏమైంది అది. ఎందుకంటే ఒకటే మన నడవడి చేతే మన జీవితాలు బాగుపడతాయి. ఓకేనా? మరో సంగతి చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట చూడండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచాడంట. అంటే ఎవరయ్యా అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. తన పరిచర్యను అపోస్తులకు అప్పగించాడు. అపోస్తుల పని ఏంటయ్యా అంటే ప్రభు నామాన్ని ప్రకటించడం, సువార్త ప్రకటించడం. ఇప్పుడు సంఘం ఏమైంది, విస్తరించింది. విస్తరిస్తున్న దినాల్లో గమనించాలి, సమస్య వచ్చిందంట. అక్కడ ఒక సమస్య వచ్చిందంట. ఏది? హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడేవారు సనిగేరంట. అంటే సంఘంలో ఏమొచ్చింది, సనిగి వచ్చింది. అది రాకూడదు, వచ్చింది. దానికి మాటకి ఇంకా వీళ్ళు వాక్యం చెప్పడం మానేసి గొడవలు తీర్చడానికి లేరు. అర్థమైందండి మీకు? సేవకులు గొడవలు తీర్చడానికి లేరు, ఆ వాక్యం చెప్పడానికే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి సంఘంలోని సమస్య ఎవరు తీరుస్తారు, మనం తీర్చుకోవాలి. మళ్ళీ అన్యుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు, అది అవమానం. మనం ఏనాడైనా సరే సంఘ సమస్యను అన్యుడి చేతిలో పెట్టాము అంటే దేవుడి నామానికి అవమానం. ఎందుకంటే కొరింథీ పత్రిక చెప్పాడు 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో వెళ్తే. ఓకేనా? అవసరమైతే అన్యాయాన్ని సహించటం మేలు. ఒకవేళ మన మీద నిందేసినా దాన్ని భరించటమే మేలు. అంతేగాని దేవుడి నామాన్ని అవమానం మాత్రం మన తేపం. అన్యులు తీర్పు తీర్చారంటే ఎక్కేముంది మన జీవితానికి.
ఓకేనా? రైట్, అది మంచిది కాదు చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ 6 అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తులను ఏర్పరచుకున్న తర్వాత సమస్య సంఘానికి వచ్చినప్పుడు ఏం చేశారు అంటే అక్కడ చూడరు. అదనమాట. అంటే అపోస్తుల పని ఏంటి? అంతేనండి, సేవకుల పని అదే. మొదటి ప్రయారిటీ అదే, వాక్యమే వాక్యమే వాక్యమే. ఓకేనా? తర్వాత అవన్నీ కూడా వాక్యం అంటే ఏది గొప్పది కాదు అమ్మా. తర్వాత చూడండి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట, అది మేము భోజనాలు పెట్టడానికి కాదు, ఆలోచన చెయ్యాలి. ఓకేనా? మేము భోజనాలు పెట్టడానికి లేదు, మీ యొక్క పరిస్థితులు మేము చక్కపరచడానికి లేము. దేవుని పని, దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికే ఉన్నాం. ఇప్పుడు చూడండి, దానికి సొల్యూషన్ ఎలాగించారు చూడండి, పరిష్కారం. ఇప్పుడు చెప్తాడు సంఘానికి, సహోదరులారా, అండర్లైన్ చేయండి, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో మేము వారిని ఈ పనికి నియమింతుము అన్నాడు. ఒక్కసారి ఇక్కడ ఆగుతాం, ఒకసారి ఈ మాట దగ్గర ఆగుతాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అంటే తన కృప మహిమకు కీర్తి కలగాలి. దేవుడు తన కృప మహిమకు ఏం కలగాలంటాడు? కీర్తి కలగాలి. ఇప్పుడు మొర్దిగ గారికి ఏం కలిగింది? ఎక్కడి వరకు వెళ్ళింది? 127 సంస్థానాలకు వెళ్ళింది ఆయన కీర్తి. ఇప్పుడు మనం కూడా ఆయన కీర్తిస్తూ గౌరవిస్తున్నాం. దేవుడు మనల్ని అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు చెప్పుకోవాలి, చెప్తూనే ఉండాలి. మన ద్వారా దేవునికి ఏదైనా అవమానం తెచ్చామా మన జీవితం అక్కడి నుంచే పతనం అయిపోతుంది. మనం దేవునికి ఏదైనా అవమానం, మన ద్వారా మన క్రియల ద్వారా ఏదైనా అవమానం తెచ్చామా మన పతనం అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఒక మాట, మహిమనివ్వకపోయినా పర్లా, అర్థమైందన్నమాట. మహిమనివ్వకపోయినా పర్వాలా, అవమానం మాత్రం తేడా. మన బిడ్డలో మన పేరు చెరగొడితే ఎలా ఉంటుంది? వాళ్ళ పేరు తేకపోవడం పర్లేదు, అంతే కదా. ఈరోజు మనం అనేది ఏంటో, బాబు బయటికి వెళ్తున్నాం, ఏ చెడ్డ పేరు నాకు తేకరా బాబు అంటాం. అంటే చెడ్డ పేరు రాకుండా ఉంటమే మేలు. ఈరోజు మంచి పేరు తర్వాత, మంచి పేరు తేవాలని ఆయన ఇంకా మంచిగా జీవించాలి. అంటే ఇప్పుడు గమనించాలి, చెడ్డ పేరు రాకూడదని ఒక కుటుంబంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నారో దేవుడు కూడా తన బిడ్డల పట్ల అనగా సంఘం పట్ల కూడా కోరుకునేది ఏంటంటే మీ ద్వారా దైవానికి మహిమ రావాలి. అన్యజనులు ఆయన నామానికి లేదా ఆయన పేరుకి ఏం తెచ్చిపెట్టారు? అవమానం తెచ్చిపెట్టారు. కనుక అన్ని దెబ్బలు పెట్టుకుంటాడు ఆయన. అయినా సరే వారు మారలేదు. ఇప్పుడు అదే కదా పాత నిబంధనలో ఉన్న పాఠాలన్నీ అయ్యే కదా. ఎక్కడో ఆ కొంతమంది భక్తులను వేలతో లెక్కట్టచ్చు మనం. ఎంతో మంది లక్షల కొలది ప్రజలున్నా భక్తిహీనులు ఎక్కువ ఉన్నారండి, భక్తులు తక్కువగా ఉన్నారు. అందుకే మనం ఏమంటాం, నోవహు, అబ్రహాము, ఇస్సాకు ఇలా వేలతో లెక్క పెట్టేవారు ఉన్నారు తప్ప మహిమ తెచ్చేవారిని ఎక్కువగా లెక్క పెట్టే అవకాశం లేదు. దీన్ని బట్టి అర్థం ఇంకొక మాట చెప్తున్నాను. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటడం ఏంటయ్యా అంటే ఈరోజు మనం బాప్తిసం పొందటమే. కానీ కానాను దేశంలోకి ఎంతమంది వెళ్ళారు? కాలేబు, యెహోషువ. మరి బయలుదేరినప్పుడు ఎంతమంది వాళ్ళు? ఇంచుమించు 20 లక్షల కాల్బలం అంటారండి వాళ్ళు. 20 లక్షల మంది అంట. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు? అదేంటి మరి? అదే చెప్తున్నాడు, బాప్తిసం పొందిన వారు మనం ఎంతమంది అని కౌంటింగ్ చేసుకుంటాను. వాళ్ళ కౌంటింగ్ వేసారని ఈ కౌంటింగ్ వేస్తాను. ఓకేనా? వాళ్ళు వేసుకున్నారు కౌంటింగ్, తప్పేముందండి. అమ్మా మీకు ఎంతమంది పిల్లలు అంటారు, చెప్తానే మానేస్తామా? అలాగే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. ఓకేనా? దేవుడి దగ్గరికి వచ్చిన మీ లెక్క కూడా నేను ఏం చెయ్యాలి చెప్పండి, చెప్పాలా లేదా? అందుకు కౌంటింగ్. అది ఎవరు ఎలాగ అర్థం చేసుకున్నది నాకు అనవసరం. ఇప్పుడు నేను అనుకుంటే 108 అంటే 108 మంది ఇప్పటికి
108 మందిలో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు అర్థం చేసుకోవాలి. 108లో కొందరు మరణించారు, అంతేనా? కొందరు ఏమయ్యారు, ప్రభు పిలుపందుకుని వెళ్ళిపోయారు. అలా ఏమో తిరిగి వచ్చి కూర్చునే అవకాశం అయితే లేదు. కానీ గమనించాలి, మీరు తీసుకున్న బాప్తిసం నాడు మీరు చేసిన ఒప్పందం ప్రమాణమే. మాకెవల ఎవరితో చేశారు ఒప్పందం అది? రైట్. ఇప్పుడు ఆ ఒప్పందం చేశారు కనుక లెక్క మీరు చెప్పుకోవాలి. మా పని ఎక్కడి వరకు తెలుసా? మిమ్మల్ని రక్షణ వరకు నడిపించడం, వాక్యం బోధించడం, అంతేనా కదంటారా? చెప్పాలి, మనసు పెట్టండి కాక, ఎలాంటి భయగాలేదు మనకి ఏమా. అప్పుడు బాప్తిసం వచ్చిన వారికి మేము ఏం చేయాలి? ఇప్పుడే చదివారు. మీకు ఏం చెప్పడానికి ఉన్నాం అంతే. మా డ్యూటీ అది, అంత మించి చేయడానికి లేదు మాకు. ఒకవేళ అలా చేయాలంటే సరిపోం మేము. ఓకేనా? మీకు అర్థమైందా? ఒకవేళ సంఘంలో సమస్య ఉంటే ఎలాంటి వారిని చెక్ చేసుకోమన్నాడు ఆయన? ఇప్పుడే చెప్పుకున్నాం. ఆత్మతో జ్ఞానముతో నిండుకోవాలి. ఆత్మతో జ్ఞానముతో ఏమై ఉండాలి? నిండుకోవడమే కాదంట, మంచి పేరు ఉండాలంట సంఘంలో. అర్థమైందండి? ఇప్పుడు దావీదు గారు బయట పేరు తెచ్చుకున్నాడా లేదా? మొర్దెకై గారు కూడా పేరు తెచ్చుకున్నాడా లేదా? దేవుని సన్నిధిలో దేవుని పరిచారం చేస్తున్నామంటే ఆ మంచి పేరు ఉంటేనే చెయ్యాలి. ఎవడు పడతాడు చేసేది కాదు. ఆ క్యారెక్టర్ కాపాడుకోవాలి, ఆ గుణాలు మనం సంతరించుకోవాలి. మనలోనే నమ్మకం లేదనుకోండి, క్యారెక్టర్ ఎలాగా? నమ్మకత్వమే పోగొట్టేసుకున్నాం. మళ్ళీ దాన్ని ఎలా కాపాడుకుంటాం? మరణ పర్యంత వరకు అలా ఉండాలండి. అది స్టాండర్డ్ అయి ఉండాలి దేవుని సన్నిధిలో. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, ఉంటే ఒకలా కాదు, లేకపోతే ఒకలా కాదండి. ఇంకో మాట చెప్తాడు, దేవుడు ఎప్పుడు కరెక్ట్గా చూస్తాడో తెలుసా? లేనప్పుడు ఎలా ఉన్నాడని చూసుకుంటాడంట దేవుడు. అసలు మన దగ్గర ఒకసారి తీసేసుకుంటాడు ఆయన. ఒకసారి మన చేతులు 10 రూపాయలు కూడా ఉండవు. అసలు ఇప్పుడు ఏమంటాడో, ఈడు అలా ప్రార్థన చేస్తాడా, దేవుడి దగ్గరికి వెళ్తాడా, అవన్నీ చూసుకుంటాడంట ఆయన. అప్పుడు అసలు భక్తి బయటపడుతుంది. మనలో ఉన్న భక్తి అప్పుడు ఒరిజినల్ భక్తి అదే. ఓకేనా? మామూలుగా అన్నీ ఉన్నప్పుడు భక్తి చేస్తే అది రియల్ భక్తి కాదండి. అంటే మనకి ఇచ్చేది కనుక మనం ఏం చేస్తున్నాం? కూర్చోండి. మనకి ఇచ్చేది కనుక ఏం చేస్తాం? భక్తి చేస్తాం. అది ఎలా ఉంది? అది దేవుడికి ఇష్టమైంది అయితే, అందుకే మీరు భక్తుల్ని మీరు వేలతో లెక్కెట్టుకోండి. అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారండి. అలా కావలసినంత సంపదలు ఉన్నాయి, కావలసినంత ఆస్తుపాస్తులు ఉన్నాయి, మహారాజులుగా బ్రతకవలసిన వారు అవన్నీ విడిచిపెట్టి దేవుడి ప్రసంతో అరణ్యంలో ఏమయ్యారో తిరిగారు. అది భక్తి. అది ఇప్పటికీ చెప్పుకున్నాం మోషే అని. ఓకేనా? ఇప్పుడు మనల్ని బట్టి ఏమి రావాలి? దేవుడికి ఏమి రావాలి? అదండి దేవుడు కోరుకునేది అదే. కనుక మనం గాన దేవుడికి అవమానం తెచ్చామా, నష్టపోయేది మనమే, దేవుడేం కాదు, లోకం కూడా కాదు. ఇప్పుడు దేవుని పరిచర్యలో కూడా ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోమన్నాడు? ఆత్మతో నిండాలి, జ్ఞానంతో నిండాలి. ఇంకా చక్కగా దుర్గబాబే 3 పాటలు ఆడి ఆకు కూడా పాడేశాడు. ఆ 3 పాటలు ఆడి ఆకు కూడా పాడేశాడు. ఇప్పుడు అలా ప్రార్థన కూడా ఆడిపోతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆల్రెడీ ఏం చేసుకున్నాడు? తను నింపుకున్నాడు అది. కానీ కొందరు ఏంటంటే ముందెళ్తే పాటలు పాడేలేమో, వాక్యం చదివేలేమో, ప్రార్థనలో ఉండిపోవాలేమో, వాక్యం గంట చెప్తాడు కనుక అరగంట చాలు మనకి ఎక్కువ వద్దని అలా లెక్కలు కట్టుకునే మనస్తత్వాలు కూడా ఉంటాయి. అర్థమైందండి? అందుకే జీవితాలు కూడా అరకొర కిందే ఉంటాయి. నువ్వు పరిపూర్ణంగా పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలము. మరి దేవుని సమయం కూడా ఏంటో చెప్పండి. సినిమాకి సగంలో వెళ్తారా, క్లైమాక్స్లో వెళ్తారా? సినిమా వేయక ముందే లైన్లో ఉన్నారు. అక్కడ భోజనాలు పెట్టక ముందే అక్కడ ఉన్నారు లైన్లో. కానీ దేవుని విషయంలో ఎలాగుంది? ఎవరేమంటారు మనల్ని? మళ్ళా కొంచెం అన్నాం అనుకోండి, ఈ షాక్ చూపిస్తారు. దైవానికి ఇవ్వాల్సిన న్యాయం అండి. దేవుడి ముందు ఎవ్వడం, ఏ అధికారి ఎవ్వడం పనిచేయడు. దేవుడే
ఒకవేళ ప్రధానమంత్రి అక్కడ ఉన్నా సరే ఆ కూర్చోవలసింది అక్కడ. ఎవడో దేవుడి కంటే గొప్పోడు లేడు, ఉండడు. ఆ దైవానికి మనం ఇవ్వాల్సిన విలువ గౌరవం ఇవ్వాల్సిందే నువ్వు ప్రాణంతో ఉన్నంత కాలం. ఆయనకంటే మళ్ళీ చెప్తా, ఆయనకంటే దేన్ని ఎక్కువ తీసావో అక్కడే మనం ఆయన్ని ప్రేమించటం మానేసామని అర్థం. ఆయన ప్రేమలో నిర్లక్ష్యం చేసామని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోమన్నాడు ఆయన. ఆత్మతోను జ్ఞానంతో. ఎంతమంది నిండుకుంటున్నారు? ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎంత జ్ఞానం విన్నా పరిపూర్ణులేరి. చెప్పండి, సంఘంలో 2 మాటలు చెప్పండి అంటే ఎలాగుంది? ఇన్ని ప్రసంగాలు ఇన్ని 2 మాటలు చెప్పాలంటే ఎలా కనిపిస్తుంది? అలా ఎదగకపోతే ఏది బలహీనత అవుతుంది? పరిచర్య బలహీనత అవుతుందండి. పరిచర్య బలహీన అవుతుంది. తప్పుగా అనుకోదు. ఒక మాట అంటున్నాను నేను. మొన్నే అనుకోకుండా మారుతి 800 తీసుకున్నాం అనుకోకుండా. అది ఎందుకో దేవుడు తెలుసు, నీకు తెలుసు. ఏదో నా పక్కన పాపం నానిబాబు లేదా ప్రవీణ్, మన రాజుబాబు దగ్గర కొంచెం ప్రాక్టీస్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే దగ్గర పెట్టుకున్నాను అనుకో, నాకు ఇంకా కోరుకోవడం ఉపయోగం ఏంటి? ఇంకా వాళ్ళు వస్తేనే బయటికి వెళ్తాను అనుకోండి. నేను అడుగుతాను, వస్తారు, జీతం ఇవ్వాలి నెలకే. అర్థమైందన్నమాట. ఇప్పుడు నిజంగా నేను దాన్ని ఏం చెయ్యాలి అమ్మా? నాకు నేను ఏం చేసుకోవాలి? ప్రాక్టీస్. నిజంగా మరి గమనించాలి. ఆ వస్తువు అనగా బండిలోకి వెళ్ళిపోయింది కదా మరి. ఓకేనా? అలా మనసు పెడితే ఇప్పుడు చెప్తున్నా నేను, ఆగస్టు 15 నుంచి మొదలెట్టారండి. ఏది యూట్యూబ్లో బండి ఎలా నేర్పుతారండి. ఇలా చెప్తున్నారు, అది ఎలా నేర్పాలో అని యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అది మీరు అనగండి అలా చూస్తూనే ఉన్నాను. కొన్ని చిట్కాలు అలా నేర్చుకుని మొన్న ఇప్పుడు చెప్తున్నాను, నిన్న మెంటపేట వెళ్ళి వచ్చేసిన ఒక్కడినే. అర్థమైంది మీకు? మెంటపేట వెళ్ళి వచ్చేసిన ఒక్కడినే. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది? అది తృప్తి ఉంది. ఇప్పుడు లేదు, నాకు ఎక్కడున్నా వేరే నన్ను బండి అయిపోయింది అని అనుకోండి, ఇంకెలా ఉంటుంది? అలాగే దేవుని యొక్క జ్ఞానం మీరు నేర్చుకుంటున్నప్పుడు, ఇన్ని పాఠాలు తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు బోధించాలి, లేదా మీ వారికి బోధించాలి. అక్కడికి ఎదగాలండి. అంతేగాని ఇంకా ఇంకా అక్కడ ఉన్నాం అనుకోండి, అది సంఘానికి క్షేమాభివృద్ధి మాత్రం కాదు. ఓకేనా? అవునంటారు కదంటారా? ఓకేనా అమ్మా? మన అమ్మాయిని అత్తవారింటికి పంపం, ఎన్నాళ్ళు వండుతుంది నేర్చుకుంటుంది? నేర్చుకోవాలి, తప్పదు. అలాగే దేవుని జ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మీయతలో మనం వర్ధిల్లాలి. అది అసలు జీవితం, క్రైస్తవ జీవితం. ఓకేనా? రైట్. మంచి పేరు అప్పుడు వస్తుంది. మంచి పేరు ఎప్పుడు వస్తుంది తెలుసా? ముందు రాదు, మనలో క్యారెక్టర్ ఉన్నప్పుడు వస్తుందని మంచి పేరు. ఓకేనా? రైట్. ఒక్కసారి ఒక విలువైన విషయాన్ని మీ ముందు నేను పెడతాను. దేవుడు ఈ సృష్టిని కలిగజేసిన తర్వాత ఆదాము దగ్గర తీసుకొచ్చినట్ట ఈ జంతువులు, పక్షులు అన్నీ. ఎంతకే ఈ జంతువులకు పక్షులకు పేర్లు పెట్టింది ఎవరు? ఆదికాండం కొంచెం అర్థం చేసుకోవాలి అమ్మా. 2 అధ్యాయం 20 వచ్చిన చదవండి. 19 నుంచి చదవండి. 2 అధ్యాయం 19 వచ్చి త్వరగా చదవాలి, టైం. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, అండర్లైన్ చేయండి, నిర్మించిన వాడు దేవుడు. వాటికి చూడండి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించడు. అసలు ఏం పేరు పెడతాడని పంపాడంటే ఇవన్నీ కూడా. తర్వాత జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరే దానికి కలిగినట్టు. అంటే ఇప్పుడు ఈ ప్రకృతికి అన్నిటికి పేర్లు పెట్టినాడు ఎవరు అమ్మా? సృష్టించిందేమో దేవుడు, పేర్లు పెట్టింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. సృష్టించబడింది ఏనాడైనా పేరు మార్చుకుందా? సృష్టించబడి ఇప్పుడు ఆదాము గారు పేర్లు పెట్టాడు ఆల్రెడీ. వీటన్నిటికీ నామకరణం చేసింది ఎవరు? ఇప్పుడు నేను అడిగితే ఏనాడైనా కాకి బెంగ పెట్టుకుందా? కుక్క బెంగ పెట్టుకుందా? నా జీవిత విద్య అని అనుకుందా? చెప్పాలి. లేదు. ఒక్క విషయం చెప్తున్నాను,
నరుడు దేవుడి అన్ని చేసి ఆదాము గారిని ఎందుకు చేశాడో చెప్పాలి. శుభ్రంగా ఇవన్నీ ఇచ్చాను హ్యాపీగా కూర్చోరా అని అనలేదండి ఆయన. భూమిని స్వేచ్ఛపరుచుటకు. అంటే ఆదాము ఏం చెయ్యాలి? పని చేయాలి. పని చేయకుండా జీతం రుణం అవ్వదు. పని చేస్తేనే జీతం రుణం అవుతుంది. ఇప్పుడు పని చేయకుండా తీసుకునేది ఏంటో తెలుసా అండి? పని చేయకుండా జీతం తీసుకుంటే అది ద్రోహం అవుతుంది. ఒక విషయం చెప్తున్నా, అంటే ఆదాము గారిని దేవుడు సృష్టించినప్పుడు ఈ సృష్టిలో తన వంతు తాను ఏం చేసుకోమన్నాడు? పని చేసుకోమన్నాడు. ఓ మాట అడుగుతున్నా, పని చేసుకుంటే కానీ ఫలితం అనేది రాదు. ఇప్పుడు కాకి ఉంది, మన ఇంటికి వచ్చింది, మనం ఏం చేస్తాం దాన్ని? మన ఇంటికి వచ్చింది కాకిని ఏం చేస్తాం? ముద్ద పెడతావు, నువ్వు బయటకి ఇట్టేస్తావు. కుక్క వచ్చింది, దాన్ని ముద్ద పెడతావు, మనం బయటకు కొట్టేస్తాం. మనం నిజంగా అది ఏమనుకోవాలి? అయ్యా ఆహారం కావాలని నీకు ప్రార్థన చేస్తాం, నువ్వేదో ఇల్లు చూపించావు కదా అని వెళ్ళావు, మరి వారేంటయ్యా మమ్మల్ని బయటకు కొట్టేస్తున్నారో చెయ్యి అంటున్నారో, ఓకేనా అని దేవుడి మీద ఏం చెయ్యాలి? చెప్పండి, దేవుడి మీద ఏం చెయ్యాలి? మరి ఏనాడైనా చేసినాయా? అవి ఎంత తేలిగ్గా తీసుకుంటో తెలుసండి? మనం చెయ్యన్న కొట్టేసిన పక్కింటికి పోవాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఈ రోజు ఇంటి ద్వారా నాకు ఆహారం పెట్టలేదు, ఒకవేళ పక్కిళ్ళేమో అని ఎత్తుక్కుని వెళ్ళింది అది. అర్థమైందా మీకు? ఓకేనా, అర్థమైందా? ఒకవేళ పక్కింటి వారు కొట్టేసిన ఇంకో ఇల్లు ఎత్తుక్కుంటుంది, కానీ ఉపవాసం చేయదు. మొత్తం దాన్ని చెయ్యన్న పొమ్మన్న కొట్టిన తిట్టిన ఏం చేసుకుంటుంది? దాని ఆహారం అది దొరికేంత వరకు అన్ని అవమానాలు కూడా భరించి బతికింది. అంతేనా, అర్థమైంది మీకు? మరి ప్రభు ఏమన్నాడు? కష్టపడవు, దాచుకోవన్నాడు కదా, చెప్పాలి. కానీ ఇప్పుడు ఆహారాన్ని ఎలా తెచ్చుకునేవి? కానీ మనం ఎలాగనుకుంటున్నాం? మన దగ్గరకు వచ్చాక మనం ఏమనుకుంటున్నాం? ఒకసారి కొంచెం లేట్ అవుతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆదివారం వచ్చామండి, దేవుడి దగ్గరికి అనుకుని ఏదో వచ్చారు మీరు, ఈ రోజు కానీ కార్యం జరగకపోతే మన మనసు ఏమనిపిస్తుంది? బాధ కాదు, దేవుడి మీద మరో భావం వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఒక జంతికి ఆకాశ పక్షులను చూడండి. ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ఆ ఆకాశ పక్షుల కంటే జ్ఞానమును, భూజంతువుల కంటే బుద్ధి దేవుడు మనకి నేర్పుతున్నాడు. ఇంకొక పాయింట్ చెప్తున్నాడు సార్, ఈ లోకంలో బ్రతికిన ప్రతి వాడికి కూడా ఈ మాట చెప్తున్నాడు. సుమా, గర్వం అనేది దేవుడికి ఇష్టం కాదు. గర్వం అనేది పంచేది. గర్వంతో బ్రతికితే ఈ భూమి మీద బతకలేవని మనం. సాత్వికులు ధన్యులు. తర్వాత మాట చెప్పండి, అదనమాట. నువ్వు ఎక్కడికైనా సాధించాలి అంటే సాత్వికం నీలో ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు అనేది వస్తుంది మన దగ్గరికి. గర్విష్ఠులు ధన్యులు అన్నమాట ఉందా? ఎందుకు తెలుసా? అది ఉండదు, పోతుంది. గర్వం అనేది మనలోనికి రాకూడదు. సాత్వికంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? ఏ గృహాన్నైనా మనం ఏం చేయగలం? స్వతంత్రించుకోగలం. ఎవరైనా మనల్ని ఏం చేస్తారో? రండి బాబుని కూర్చోమంటారు. అదే గర్వంతో ఉన్నవారిని ఎవరో కూడా పడాలి పిలవరు. కనుక భూమి మీద ఉన్నంత అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు. అవునా కదండి? చెప్పకుండా అసలు నేను అడుగుతున్నా, అది జంతువులు తగ్గించుకోవాల్సిన పని ఏంటి? తిరుగుబాటు చేయొచ్చు కదా. కానీ తిరుగుబాటు చేస్తే నరుడు ఎవడైనా బతకగలదా? లేవు. అవి కూడా అయ్యే నేర్చుకున్న దేవుణ్ణి మేము తగ్గించుకుంటే కానీ మాకు ఆహారం రాదు. ఓకేనా? మనం కూడా దేవుడి పట్ల ఆ తగ్గించుకుంటేనే మంచి జీవితం దేవుడు మనకి ఇస్తాడు. రైట్. ఇప్పుడు ఆదాము వాటన్నిటికి కూడా ఏం చేశాడు? పేర్లు పెట్టాడా లేదా? పెట్టాడు. అలాగే దేవుడు కూడా పుట్టకుండా కొంతమందికి పేర్లు పెట్టాడు. వాళ్ళు ఇంకా పుట్టలేదు, కొందరికి పేర్లు పెట్టాడు. ఆ పేర్లు ఏంటయ్యా అంటే ఇస్మాయిల్, హాగరుకు పుట్టిన సంతానం. ఇస్మాయిల్ కూడా ఆయన పుట్టక ముందు పేరు పెట్టాడు. అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ ఇస్సాకు, ఆయన పుట్టకుండా కూడా ఏం పెట్టాడు? పేరు పెట్టాడు. తర్వాత బాప్తిస్మా ఇచ్చి యోహాను, చెప్పాను కదా, ఆయన కూడా పుట్టక ముందు ఏం చేశాడు? పేరు పెట్టాడు. యేసు ప్రభు కూడా పుట్టక ముందు పేరు పెట్టాడు. ఇది కొంచెం మనసు పెట్టండి. ఇప్పుడు రాజులు
మొదటి గ్రంథానికి వెళ్దాం. కొంచెం మనసు పెట్టండి. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం దగ్గరకు వచ్చారు. 293వ పేజీ. 293వ పేజీ తీసారా? త్వరగా 13వ అధ్యాయం 2వ వచనం చదువు. ఈ మాట, ఆ దైవజనుడు ఎంతకేంటయ్యా అంటే యెరొబోము చేసిన అపరాధం దేవునికి కోపం తెచ్చిపెట్టింది. యెరొబోము అంటే 10 గోత్రాల మీద రాజు, ఇశ్రాయేలు యొక్క రాజు. ఎక్కడ దేవుని సన్నిధికి వెళ్ళిపోతారేమో అని వాళ్ళున్న ప్రాంతంలోనే 2 దూడలు కట్టి యాజకులు పెట్టి, ఇదే దేవుని సన్నిధి, ఆరాధన చేయండి, మీరు యెరూషలేము వెళ్ళవలసిన పని ఏమీ లేదు అని అన్నారట. ఎవరు? యెరొబోము. మరి ప్రజలు కూడా ఏం చేశారు? దాన్ని పాటించారు. ఎందుకంటే రాజాజ్ఞ, దాన్ని ధిక్కరించడానికి అవకాశం లేదు అని ఆ ఏర్పాటు జరుగుతున్నప్పుడు ఇప్పుడు చదువుదాం 2వ వచనం నుంచి. దేవుడు దైవజనుడిని పంపి యెరొబోము గారికి ఒక వార్నింగ్ చెప్పమంటున్నాడు. చూద్దాం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేయండి. ఓకేనా? బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా అండలించాడు, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుడతాడంట. ఎవరి సంతానంలో? దావీదు గారి సంతానంలోంచి యోషియా అని ఒకడు పుడతాడు. ఇంకా పుట్టలేదు ఆయన. ఆల్రెడీ యెరొబోము గారు బలిపీఠం కట్టి దేవునికి అవమానం చేస్తున్నాడు. ఇప్పుడు అవమానం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవమానం చేస్తున్నప్పుడు దేవుడు ఒక దైవజనుడిని పంపి హెచ్చరిక చేయిస్తున్నాడు. ఎవరిని? యెరొబోము. అర్థమైందా మీకు? ఒక దైవజనుడు వచ్చేమన్నాడు, దావీదు సంతానంలో ఒకడు పుడతాడు, అతని పేరేంటి? యోషియా. యోషియా అనే రాజు. ఓకేనా? ఆ యోషియా అనే రాజు పుడతాడు. ఆయన యోషియా అని ఒక శిశువు పుట్టెను, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించింది. అర్థమైందా? ఆ బలిపీఠం మీద ఏం చేస్తాడు ఆ రాజు? అంటే అక్కడ ఆల్రెడీ తప్పుడు పని చేస్తున్నారు యాజకులు. ఎందుకంటే దేవునికి సంబంధించిన యాజకులు కాదు, అన్యుల్లోనే తీసుకొచ్చి పెట్టేశాడు. మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం మాట చదువుకున్నాం. అప్పటికే న్యాయాధిపతుల గ్రంథంలోకి అప్పటికే యాజకులు ఎలాగున్నారు? తిండి లేక ఎవడేం పెడతాడా దానికే యాజకత్వం చేద్దామని సిద్ధపడారు. ఒక మాట మనకు తెలిసిందే. న్యాయాధిపతుల గ్రంథం తీయక్కర్లకు మాట చూపిస్తారు. మేకా కాలంలో, ఓకేనా, ఆయన కొడుకు ఏమై ఉన్నాడు ఆ ఇంటికి? న్యాయాధిపతుల గ్రంథం 17:5 అది మేకా ఏంటామో చూడండి. మేకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను, మరియు అతడు ఏ బోధును గృహదేవతలు చేయించి తన కుమారులు ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు అయ్యాడు. అర్థమైంది మీకు? అంటే అతని కొడుకే అతనికి ఏమయ్యాడు? యాజకుడు అయిపోయాడు. అంటే గమనించాలి, ఎవరిష్టం వాళ్ళది. ఎవరి యాజకత్వం చెయ్యాలో వారే చెయ్యాలి, ఎవరు చేయకూడదు వారు చేయకూడదు. లేవీలు తప్ప మరి ఎవరు కూడా యాజకత్వం చేయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేస్తున్నారు? అతని కొడుకే యాజకుడు అయిపోయాడు, అతడు లేవీ వంశస్థుడు కాదు. ఓకేనా? మీకు అర్థం ఉందా? రైట్. ఇప్పుడు యెరొబోము కూడా ఏం చేస్తాడో తెలుసా? 12వ అధ్యాయం 31 అక్కడే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 31. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి, ఎవరో? యెరొబోము రాజు. లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించారు. ఇప్పుడు అర్థమైంది మీకు? అంటే ఎవరిలో? నిజమైన యాజకులు మాత్రం కాదు. ఎందుకంటే భక్తి
అందుకే భక్తి ఎప్పుడు చూడండి, ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ దిగిపోతుంది. అది ఇందులో అయినా సరే, బట్టలోనేమి, ఒకవేళ బంగారంలోనేమి, ఏ వస్తువులు అయినా సరే ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ దిగిపోతుంది. ఓకేనా? కానీ ఒరిజినల్ కంటే డూప్లికేటే బాగుంటుంది. ఒరిజినల్ కంటే డూప్లికేటే బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఆది నుంచి కూడా సత్యం ఉంది, అసత్యం ఉంది. అమ్మా రైట్. ఇప్పుడు ఇతను కూడా ఏం చేయడు, ప్రజలకి దాన్ని గమనించవలసిన పని లేదండి. దేవుని కంటే మనుషులు ప్రయత్నించారు కనుక ఆయన ఏం చేసుకున్నాడో దాన్నే అనుసరించారు. ఇప్పుడు దేవుడు తన ఒక దైవ సేవకుడు ద్వారా భవిష్యత్తులో ఇదిగో నువ్వు చేసిన తప్పుకి మొత్తం ఇదంతా కూడా నాశనం అయ్యే రోజు ఒకటి వస్తుంది. అక్కడ కూర్చోండి అమ్మా. దేవుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ముందే సెట్ చేసుకుంటారు ఏమ్మా. అది కూర్చో, అలా తెలియదు కదా ఏమ్మా. సరే కూర్చో కింద దగ్గర. ఇప్పుడు కూర్చో కింద దగ్గర. మరియు అక్కడ 13 వచ్చే దగ్గరకు వచ్చి 2వ వచ్చు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు. ఓకేనండి. ఇప్పుడు దేనికి చెప్తున్నాడు ఆయన? బలిపీఠానికి. ఎందుకంటే ఆల్రెడీ బలిపీఠం ఏం చేశాడు? వాళ్ళు సొంతంగా కట్టేసుకుని, వీళ్ళు లేవీలు కానీ యాజకులు పెట్టేసుకుని అర్పణ చేస్తాడు. రాజుగారు కూడా దాని మీద అర్పణ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక యాజకుని పంపి ఇది తప్పు అని చెప్తాడు. ఒక మాట చెప్తున్నాడు, దేవుని సేవకుడు రాజును కూడా గద్దించగలడు. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుని సేవకుడు ఎవరిని కూడా గద్దించే అవకాశం ఉంటుంది. అంతే, రాజును కూడా గద్దించగలడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తాను, ఒక సేవకుడు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతోనే మాట్లాడుతున్నాడండి. నువ్వు చేసేది తప్పు, దీనివల్ల నువ్వు నష్టపోతావు అని చెప్తున్నాడు అక్కడ. అప్పుడు వెంటనే ఆయన ఏమయ్యాడు తెలుసు? కోపం వచ్చేసి అని అట్టుకోండిరా అన్నాడట. ఎవరిని? రాజుగారి కోపం. ఎవరిని అట్టుకోమన్నాడు? చూసుకోండి, 4వ వచనం చదవండి. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించగా, ఆ ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. అర్థమైందండి? ఈయన రాజుగారు ఏమన్నాడంటే, ఈడు చెప్పడం ఏంటి, ఈడు ఎలా చేస్తాడు ముందని అట్టుకోండి అని చెయ్యి అలా చాపాడంట అక్కడ ఉన్నవారికి. ఈ చెయ్యి ఎప్పుడైతే చాపాడో అతను ఏమైపోయాడు? రాజుగారి చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయిందంట. తర్వాత చూడండి, దానిని వెనకకు తీసుకుని అతనికి శక్తి లేకపోయేను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దల కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయేను. అంటే బలిపీఠం ఏమైపోయింది? బద్దలేసిపోయింది. తర్వాత అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగు అగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకోమని దైవజనుడు బతిమలాడు కొనక. అర్థమైతే మళ్ళీ మీకు ఏదైనా? మళ్ళా రాజుగారు ఏం చేయలేడు, నువ్వే నా పక్షాన వేడుకో. ఎవరినే అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రాజుగారు చేసిన కూడా దేవుడు ఆలకించవు. ఈయనకి అర్థమైపోయింది కనుక ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారు ఎవరు? దైవజనుడు. ఇప్పుడు నా పక్షాన్ని నువ్వే బతిమాలుకో అన్నాడు. మరి ఎందాక మరలా చెప్తున్నానండి, మేము అతిశయించుకుని మాట్లాడతారు కానీ ఎవరితోటైనా వెళ్ళండి, మీ కోపం ఉంటే ఎవరి మీదైనా చూపించుకోండి, కానీ దైవ సేవకుల జోలికి రావద్దు. దైవ సేవకుల జోలికి రావద్దు. పోలీసులు అనగలరా మీరు? ఎవరైనా పోలీసులు అనగలరా? అమ్మ, బ్యాంకులకు వెళ్ళి ఎన్నాళ్ళు తీసుకోవాలరా డబ్బులు అని అక్కడ బ్యాంక్ మేనేజర్ గారిని అడగండి. అక్కడ క్లర్కులు కూడా మనం ఏమనడానికి లేదు. ఎందుకు తెలుసా? గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తుల, ప్రభుత్వ అధికారులు. మరి ఆ జోలికి వస్తే ఏముంటుంది? వెనక ముందు ఏముండదు, తీసిన అందులో పడేస్తారు కదంటారు. చెప్పండి. అందుకని అవసరం అందైనా పొరపాటు ఆలు చేసినా అలాగే ఎదురు కూడా చూడాలి. ఒక్క మాటగాన పొరపాటున వచ్చిందంటే అయిపోతాం. పొరపాటున కంగారు వచ్చి మాత్రం కొంచెం వేసినా అయిపోతాం. మన అతను ఎవడో వచ్చేసి
సచివాలయం దగ్గరికి వచ్చి ఒక ఆడ కానిస్టేబుల్ కొట్టేపోయాడు, తిరుగుబాటు చేయడు, శుభ్రంగా రివర్స్లో కొట్టుబడేసింది. ఎవరో ఎందుకు కొట్టింది? అధికారం. అధికారం రక్షించగలదు, అవసరమైతే శిక్షించగలదు. అర్థమైందా తల్లి? దేవుడు ఇచ్చిన అధికారం తల్లి. నేను మరలా చెప్తున్నాను, అప్పటికి చెప్తున్నా సుమా, నేను ఇంకోలేక సుమా, ఇది విలువైన విషయం అంటే మీకు చూపిస్తాను. ఇంకా దైవ సేవకులు మరలా చెప్తున్నారు, వాళ్ళ నోటప్పుడు శుభమే పలుకునేలాగా చూసుకోండి. అందుకే అన్నాడు ఎబ్రీ బతులకు వెళితే, వారు నిష్ప్రయోజనముతో పని చేస్తే మీకు ఆ ఫలితం ఉండదండి. ఎబ్రీ బతులు 13 చదువుకోండి. ఓకేనా? కనుక మరలా అంటే మేము స్వార్థంగా చెప్పామనుకోండి, నష్టం మాకు. అది కూడా చెప్తున్నా. మేము స్వార్థాలతో లాభాలతో ఆశించి చెప్పామనుకోండి, అది మాకు మేము తీర్పులో ఉంటాం, మమ్మల్ని వదిలేడైనా. కానీ ఇది చెప్పినప్పుడు ఎవరైనా వెనక అపార్థం చేసుకున్నా దానికి లెక్క ఎవరు చెప్పుకోవాలి? మీరే. ఇప్పుడు రాజు పరిస్థితి ఏమైపోయింది ఒకసారి ఆలోచించుకోండి. నా పాఠం ఇది కాదు, ఇక్కడ నా పాఠం ఏంటంటే, యోషియా అనే వ్యక్తి పుడతాడు అని దేవుడు ముందుగా యెరోబోముకి దైవజనుడి చేత చెప్పించాడు. అప్పటికి ఆయన పుట్టలేదు. ఎప్పుడు పుట్టాడో తెలుసా? 300 సంవత్సరాల తర్వాత పుట్టాడట ఆయన. అంటే 300 సంవత్సరాల తర్వాత పుట్టబోయే రాజు గురించి దేవుడు ముందుగా పేరెట్టి చెప్పాడు. అర్థమైందన్నమాట. ఆల్రెడీ ఆయనకి ఏం పేరు పెట్టేయడే లేదు దేవుడు. అది దాని గురించి ఈ పాయింట్ తీసుకున్నాను నేను. ఇంకా ఉంది, కంగారు పడద్దు. అంటే 300 సంవత్సరాల తర్వాత ఆ రాజు వచ్చి అక్కడ ఉన్న సమస్యను ఆయన ఏం చేయబోతున్నాడని పరిష్కరించబోతున్నాడు అని దేవుని యొక్క ఏర్పాటు ముందుగానే చెప్పాడు. రైట్. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వెళ్తాం. యెషయా గ్రంథంలోకి వెళ్తాం. మనసు పెట్టాం. ఒక విలువైన సమాచారం. 43వ అధ్యాయం మొదటి వచనం. జగత్. ఓకేనా? కొంచెం త్వరగా సహకరించాలి. రైట్. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు తన ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అవునా? అంతేనండి. తర్వాత చూడండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను. అవునా? అంటే ఐగుప్తు దేశం నుంచి ఏం చేశాడు ఆయన? విమోచించాడు. దాసత్వం నుంచి విమోచించాడా లేదా? విమోచించాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన చేసింది కూడా చెప్తాడు. కిందకి ఈ మాట చూడాలి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆ మాట చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచాను అన్నాడు. జాగ్రత్తగా ఉండదు. అంటే దేవుడు పేరు పెట్టి ఏం చేయడంట? పిలిచాడు. మనోళ్ళు ఒకసారి మాట్లాడతారు ఒక మాట, ఏదన్నా సమస్య ఏదైనా ఉందనుకోండి, ఎరా నువ్వు గాన బొడ్డుగోసి పేరెట్టావా అనే మాట ఉంటుంది. అర్థమైందండి? అంటే పేరు ఎప్పుడు పెట్టుకోరు? బహుశా టైంలో పెట్టారు, ఒకవేళ కట్ చేసి పెట్టుకోరు, అది ముందు మనకు తెలియదు. కానీ అది బొడ్డుగోసి పేరెట్టే పెట్టరా, ఇలాగా పేరెట్టి పిలిస్తే ఆ పదం అంట. అంటే పేరు నువ్వు పెట్టావా అనే పదం ఉంటుంది. పేరు ఎవరినైనా పెద్దవారిని పేరెట్టి పిలిస్తే. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు వారిని పేరు పెట్టి పిలిచాడంట. పిలిచాడా లేదా? పిలిచాడు. ఏం పెట్టి? ఎందుకని? ఆయన పేరు పెట్టబడిన ప్రజలంట. ఇశ్రాయేలు వారు ఆయన పేరు పెట్టబడిన ప్రజలంట. ఆయన సొత్తైన ప్రజలు అంటాడు. కానీ ఆ పేరుని ఏం చేశారో తెలుసు? వాళ్ళు పాడు చేశారు. ఓకేనా? పాడు చేసిన వారిని ఎక్కడ పంపేశాడు? బబులోను చెరలోకి. అంటే పేరు విలువ తెలియాలనండి. పేరు విలువ తెలియాలని. అందుకే ఎంత చెప్పాడు? రక్షించగలడు. అది దేవుడి దగ్గర రక్షణ అనుకోకండి. దేవుడి దగ్గర కూడా ఇంకో గుణం ఏంటి? శిక్షణ ఉంది. అలాగే నెబుకద్నెజరు చేత ఏం చేయించాడు? శిక్షించాడు. తీసుకెళ్ళి చెరలో పెట్టించాడు. బబులోను చెరలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ప్రేమ ఎప్పటికీ ప్రేమ. కొట్టినా కూడా కోపంతో కష్టమా మారతాడని కొడతాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు 45వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథం ఒక మాట
45లోకి వచ్చేటప్పుడు 44:28 వచనాన్ని చదువుతాం. ఇది అసలు ఈ పాట మీకు చెప్పడానికి మొదట ప్రేరేపణ ఏంటయ్యా అంటే ఎక్కడ చదవండి. కోరేసుతో నా మంద కాపరి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? కోరేసుతో, అంతే కదండి. కోరేసుతో నా మంద కాపరి అండర్లైన్ చేసుకోండి. నా మంద కాపరి. ఆయన మంద ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దాని కాపరి ఎవరు? కోరేసు రాజు గారు. అది నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. తర్వాత యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను అన్నాడు. అంటే నెబుకద్నెజర్ గారు వచ్చి దేవాలయాన్ని పడగొట్టాడు, మందిరాన్ని పాడు చేశాడు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి బబులోను చెరలోనికి శిక్ష విధించడానికి 70 సంవత్సరాలు అక్కడ పెట్టేడు వీళ్ళని. ఓకేనమ్మా, అర్థం చేసుకోవాలి దయించి. ఇప్పుడు అక్కడి నుంచి విడిపించడానికే మరలా దేవుడు యెరూషలేము తన ప్రజలను పంపించడానికే బబులోను రాజ్యం తర్వాత పార్శికుల రాజ్య కాలంలో ఈ కోరేషు గారు రాజ్యాన్ని వేలటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందా? అంటే ఈయన ఇంకా పుట్ల, ఎవరో కోరేషు గారు ఇంకా పుట్టలేదు. 45 వచ్చారు. చదువు. అతని పక్షమున జనములకును జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అంటే దాని అర్థం ఏంటంటే కోరేషుకి నేను తోడుగా ఉంటాను. ఎందుకు తెలుసా? నా చిత్తమంతా అతను ఏం చెయ్యాలి? నెరవేర్చాలి. ఎందుకు తెలుసా? నా మంద కాపరి. అంటే ఇశ్రాయేలు వారిని సంరక్షించేవాడు ఎవరు? కోరేషు. ఈ పాయింట్ని బట్టి మీకు ఈ పాఠం చెప్తుంటారు. దీన్ని బట్టి ఇదే నా మనసును ప్రేరేపణ. ఓకేనా? ఇప్పుడు కొంచెం కిందకరని చెప్తాను. అక్కడ ఆయన యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి ఎలాగూ అది ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? కోరేషుతో మాట్లాడుతున్నాడు. కోరేషు గురించి మనకు చెప్తున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు 3వ వచనం చదవండి. చాలు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. అంటే ఇప్పుడు కోరేషు కూడా ఏం చేశాడు ఆయన? అది నేను అంటే ఇశ్రాయేలు వారిని కూడా ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. జగత్ కూడా పేరు పెట్టి పిలిచాడు. మరి ఖచ్చితంగా అధికారం ఉందా లేదా? అది ఆ మనసుతో ఉన్నాడు. ఇప్పుడు పేరు పెట్టిన ఇశ్రాయేలు వారేమో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడి పేరుకి అవమానం తెచ్చి చెరలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడి ప్రేమ ఏంటయ్యా అంటే ఒక అన్యుడు కోరేసు. దేవుడు ఎరిగిన వాడైతే కాదు, కానీ దేవుని ఎరిగిన వారేమో ఆయన పేరుకు చెడ్డ తెచ్చారు. దేవుని ఎరగని వాడేమో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడంట. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఆ కోరేసును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలిచాడంట. అప్పటికి పుట్టలేదు ఈయన. ఇప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నామా? అప్పటికి ఇంకా చెరలోకి వెళ్ళలేదు ఆయన. వీళ్ళెవరు? ఇశ్రాయేలు వారి చెరలోకి వెళ్ళలేదు. వాళ్ళ పాపాన్ని చెబుతున్నాడు యెషయా ప్రవక్త. గమనించాలి. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ చెరలోకి వెళ్ళి 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత కోరేషు గారు పారసీక రాజుగా ఉన్నప్పుడు అప్పుడు విడిపించాడట వాళ్ళు. అప్పుడే ఈయన ఇంకా పుట్టక మునిపే దేవుడు ఏం చేశాడు ఆయనకి? ఇందాక చెప్పాడు యెషయా రాజుని కూడా ఏం చేశాడు? ఆయన పేరు పెట్టే పిలిచాడు. ఎవరు పని చేయడానికి? అది దేవుని చిత్తం జరిగించడానికి. ఎందుకంటే దేవుని పనిని ఏం చేశాడు ఆయన? యెరోబాము పాడు చేశాడు. పాడు చేసిన ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కో మాట 13 వచనం త్వరగా. నీతిని బట్టి కోరేషును రేపితిని. అర్థమైందా మీకు? నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము. అది అంటే అతనికి దారి ఈయనే చూపిస్తాడంట. ఎవరో? దేవుడు. ఎక్కడ మీకు అర్థమవుతుందా? రైట్. ఒక్క మాట చూపిస్తా. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఓకేనా?
ఒకటో అధ్యాయం 4వ వచనం చదవండి. మనసు పెట్టండి. యెహోవా వాక్కు ఎవరికై? అంటే ఇర్మియా గారికి. అయ్యా కిందకి సార్ అండర్లైన్ చేయి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. అంటే అమ్మ కడుపులో రూపం రాక మునిపే తెలుసంట ఇర్మియా గారు. ఎవరికే? దేవునికి. ఎందుకు అక్కడే ఎరిగాడైనా? ఆ కింద మాట, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. తర్వాత జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అన్నాడు. అంటే ఇది ఆ ఇర్మియా గారిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. అది నేను అంటుట అమ్మ కడుపులో పడినప్పుడు రూపం రాకముడిపే ప్లాన్ చేసుకున్నాను అన్నాడు ఇక్కడ జగత్కి ఉన్నారు. ఇంతగా ఎవరి పని కోసం? దేవుడి పని కోసం. గలతీ పత్రిక చూసారా? 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా అమ్మా. రైట్. అయినను ఈ మాట ఇది ఎవరు చెప్తున్నారు? ఎందాక ఇర్మియా చెప్పాడు పాత నిబంధన కాలంలో. ఎక్కడ ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. మరి పౌలు గారు దేవుని సేవలకు ఎప్పుడు వచ్చినట్టు చెప్పండి. పౌలు గారు క్రైస్తవులకు ఎప్పుడు వచ్చాడు? సంఘం కట్టబడిన తర్వాత, సంఘం మీద కోపంతో సంఘాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడే కదా, పత్రికలు తేవడానికి వెళ్ళినప్పుడే కదా, దమస్కు ప్రాంతానికి వెళ్ళినప్పుడే కదా మారాడు. అక్కడ చెప్పాలి. అక్కడి నుంచే కదా ఏమని పౌలు గారి యొక్క పరిచర్య మనకే కనపడుతుంది. అవునా కదంటే చెప్పాలి. కానీ దేవుడు ఇతని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. అంటే ఇతన్ని కూడా ఏం చేశాడు దేవుడు? ఒక విధంగా చెప్పాలంటే పేరు పెట్టే పిలిచాడు. పౌలని కాదు, ఏ పేరు చెప్తాడు. ఓకేనా? ఇతను కూడా దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఎక్కడ? అమ్మ కడుపులో పడక ముందు. ఇందాక రూపింపక మునుపు అన్నాడు. ఎక్కడ? రూపం పడక మునుపు. అంటే అమ్మ తల్లి కడుపులో చూడు, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి. ఓకేనా? ఇక్కడ తల్లి కడుపులో పడినది మొదలుకొని అక్కడ ఏం చేశాడంటే దేవుడు ఇతన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుణ్ణి ప్రకటించాలి. ఇది ఇంతగా పౌలు గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? అన్యజనులు తన కుమారుని ఏం చేయాలి? ప్రకటించడానికి. అంతేనా? అంటే తన కుమారుణ్ణి ప్రకటించాలి. ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు కదా? రైట్. అందుకే ఇందాక మీకు కొన్ని విషయాలు చెప్పాను. యెషయా రాజు 300 సంవత్సరాల క్రితమే ఏమయ్యాడు? 300 సంవత్సరాల క్రితమే ఏమయ్యాడు ఆయన? పేరు పెట్టి పిలిచాడు ఆయన. తర్వాత కోరేషు తన మందను తన చిత్తము నెరవేర్చువాడని పేరు పెట్టి పిలిచాడు. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేననేది ఏంటంటే ఇర్మియా గారిని కూడా పిలుచుకున్నాడు ఆయన. అలాగే పౌలు గారిని కూడా ఏం చేశాడు? పిలుచుకున్నాడు ఆయన. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చూపిస్తాను. ఇశ్రాయేలు వారు ఆయన పేరుని ఏం చేశారు అమ్మా? పాడు చేశారు. కొన్ని మాటలు రాసుకోండి, తర్వాత ఇంకా వివరించుకోవచ్చు, టైం లేదు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం దగ్గరికి రాయండి. ఒక్కసారి తెచ్చండి. 15వ అధ్యాయం 16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపత్యకు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషం. అంటే ఇప్పుడు దేవుని పేరు ఎవరు పెట్టారంట? ఇర్మియాకి. అర్థమైంది మీకు? దేవుని పేరు ఎవరు పెట్టాడు అంటున్నాడు? మరి ఇర్మియానే కదా మనం పిలుస్తున్నాం.
ఓకేనా? మరి దేవుని పేరు ఇర్మియా కాదు. యెషయా గ్రంథం 63 అధ్యాయం. యెషయా గ్రంథం 63 అధ్యాయం చూసారా? 16 వచ్చు. ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను యెహోవా నీవే మా తండ్రివి. తర్వాత అనాది కాలము నుండి నా విమోచకుడు అని. అంటే దేవుని పేరేంటి? అది అన్నమాట. దేవుని పేరేంటి? అసలు దేవుని పేరేంటి అంత టోలు మనం కాదు. అందుకే చెప్తున్నాడు, ఆయన పేరెట్టి పిలుచుకున్నాడు తప్ప మనం ఆయన పేరెట్టి అంత గొప్పవాళ్ళు మనం ఒక్కటే తండ్రి. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఒక పేరు ఏంటయ్యా అంటే విమోచకుడు. ఓకేనా? సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. అంటే సైన్యం కూడా ఆయనకు ఉంది. అంటే ఇప్పుడు సైన్యం కూడా ఆయన పేరు. అర్థమైందా? అంటే దేవునికి ఆయన చేసిన ప్రతి కార్యాలు ఆయన పేరే. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించాలి. ఇర్మియాకి ఏమని పేరు వచ్చింది? ఆయన పేరు పెట్టుకున్నామని అన్నాడు కదా. ఇంతకీ ఇశ్రాయేలు యొక్క ఆ పాపం నుండి విమోచించడానికి వెళ్ళాడు ఈయన. ఎవరో అది వారి అన్యతలోనికి వెళ్ళిపోరు కనుక వారిని విడిపించడానికి వాక్యాన్ని పట్టుకుని చెప్పాడు. విమోచించడానికి వెళ్ళాడు కనుక ఈయన కూడా ఏమై ఉన్నాడో ఆయన పేరు పెట్టుకున్నాడు. ఎవరి పేరు? ఎవరైతే ఆయన పనులు, అందుకే ఎంతకన్నాడు, నా మంద కాపరి. అర్థమైందా మీకు? కోరేష్ గురించి చెప్పాడు కదా, నా మంద కాపరి, నా చిత్తము నెరవేర్చువాడా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ మంద కాపరులు ఎవరు? అసలు కాపరి దేవుడే, రక్షకుడు దేవుడే. లేదా ఇంకోటి ఇశ్రాయేలు ప్రజలు కాపాడింది ఆనాడు యాజకులు ఉండేవారు, లేదా ఆనాడు ప్రధానులు ఉండేవారు, లేదా ఇంకా చెప్పాలంటే పచ్చిక గల చోట్లను అని అన్నాడు. గొర్రెలతో పోల్చాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రవక్తలు కూడా పోల్చాడు. ఏది? కాపర్ల గురించి. ఓకేనా? సేవకుల గురించి కూడా మాట్లాడాడు, కాపర్ల గురించి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? ఆ మాట ఎవరని అన్నారు? ఆ మాట ఎవరని అన్నారు? నా మంద కాపరని కోరిస్తూ చెప్తున్నాడు. కోరిస్ ఎవరు? అన్యుడు. అంటే అన్యుడు ఎవరు పని చేస్తున్నాడు? దేవుడు పని చేస్తున్నాడు గనుక ఆయన పేరు ఆయన పెట్టి పిలిచాడు. ఓకేనా? యోహాను సువార్త ఇక్కడ ఒక విలువైన మాట మనకు కనపడుతుంది. అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ మాట, అతని ద్వారపాలకుడు తలుపు తీయు, గొర్రెలు అతని స్వరము విను. గొర్రెలు ఎవరు? ఆయన స్వరాన్ని విని అనుసరించేవాడు. అంతే కదండి. నా గొర్రెలు నా స్వరం అంటే ఆయన మాట వినేవాడే. ఆయన మాట వినడవాడు ఆయన గొర్రె మాత్రం కాదు. అదేంటండి, ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు అందరూ ఎవరు? ఆయనకి నిజమైన కార్యకర్తలు ఎవరు? ఆయన కూడా ఇల్లులే. ఇప్పుడు చెప్పాలంటే ఆయన చెక్ చేసుకుంటున్నాడు, నా కూడా ఎంతమంది ఉంటున్నారా అసలైన వాళ్ళు, నేను ఇంత కష్టపడితే నా వెనకాల ఎంతమంది వస్తారని చెక్ చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు రేపు పొద్దున ఆ చెక్కింగ్లు ఎవరు లేరనుకోండి, ఎంత కష్టపడి మహానుభావుడు రాలేదు కనుక వీడికి ఎంత పదవులు అవసరమా అనుకుంటాడు ఆయన. అర్థమైందండి? కాంగ్రెస్ జెండా పట్టుకున్నంత మాత్రాన కార్యకర్త కాదు. ఆయన వెంబడించాలి కదా, చెప్పాలి. ఇదే చెప్పాడు. అది అందుకే నా గొర్రెలు నన్ను, నా స్వరం ఏంటి, అవి నన్ను వెంబడిస్తాయి. ఓకేనా? తర్వాత మాట, అతడు తన సొంత గొర్రెలను, అదనమాట, అతడు తన సొంత గొర్రెలు ఏం చేస్తున్నాడు? బహుశా దేవుడు కృపను బట్టి అలా పిలుచుకున్నాడు కనుక ఇక్కడికి వచ్చి పడ్డ. ఓకేనా?
కోరేషుని పిలిచాడు, ఇరిమియాని పిలిచాడు, పౌలు పిలిచాడు. మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? అది ఏ పెట్టి? పేరు పెట్టి. ఏ పేరో ఇరిమియా గ్రంథం. టక్ రాసుకోండి, సమయం లేదు, రాసుకోండి. ఆ పేరు గురించి ఇంకా ఎంతైనా మనం నేర్చుకోవచ్చు. 33 అధ్యాయము 17 వచనం. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 15 ద్వారా 16 దగ్గరకు వచ్చి, ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేములో నివాసులకు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు. అంటే ఇప్పుడు యెరూషలేముకు పేరేంటో చెప్పండి? నీతి. అంతే కదా నాన్న, నీతి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ నీతి ఎవరు? ఆ నీతిమంతుడు ఎవరు? ఆ నీతిమంతుడు ఎవరు అయ్యా? ఆ నీతిమంతుడు ఎవరు కదండి? యేసుప్రభు. అంతసేపు ఆలోచించారంటాడు బాబు. జపన్యా గ్రంథం 3 అధ్యాయం 774 పేజీ. త్వరగా 3 అధ్యాయం 774 పేజీ, 5 నిమిషాలు. ఆ కాలమున మీరు చూచుచుండగానే నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించు. అంటే దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పాడు తన ప్రజలకే మంచి పేరు. ఆల్రెడీ గమనించండి, ఆల్రెడీ పేరు పెట్టాడు ఇశ్రాయేలు వారికి. ఏం చేసుకున్నారు వాళ్ళు? చెరగొట్టుకున్నారు. మరి ఏంటా మంచి పేరు? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 56 అధ్యాయం రాసుకోండి. ఈ అవసరం ఇప్పుడు కూడా క్రైస్తవులు ఏమవుతున్నారంటే బాప్తిసం తీసుకోగానే పేరు మార్చేస్తాం. అంతేనండి. ఏ పేరు మార్చేస్తాం? నా పేరు సుబ్రహ్మణ్యం, సుదర్శన్ మార్చేశారు. అప్పుడు తెలియదు నాకు, ఓకేనా? తెలియక మార్చారు. కొంచెం ఇప్పుడు తెలుసుకుంటే అందుకే 2 అన్నా పలుకుతాను, ఓకేనా? అది మారడం కాదు, ఆల్రెడీ ఆయన పేరు పెట్టేశాడు. దేవుడు పేరు పెట్టేశాడు. ఏంటది చూద్దాం ఒకసారి, ఓకేనమ్మా? కొంచెం మనసు పెట్టండి. 56 అధ్యాయం అంతేనా? తీసారా? 5వ వచనం త్వరగా చదవాలి. నా ఎంటను నా ప్రకారములో ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతులు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాడట. శ్రేష్టమైన పేరు అంటే కొడుకులు కూతుల కంటే విలువైన పేరు. అర్థమైందండి? తర్వాత కొట్టి వేయబడిన నిత్యమైన పేరు వారికి పెడతాను అన్నాడు. యెషయా గ్రంథం 62 అధ్యాయం 2వ వచనం. 62:2. ఆ జనులు నీ నీతిని కనుగొందురు. ఎవరా నీతి అంటే యేసుప్రభే. ఆ తర్వాత ఆ రాజులందరూ నీ మహిమను చూచుదురు. అది ఆ పాయింట్. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. అర్థమైందా మీకు? అంటే దేవుడు ఏం పెట్టబోతున్నాడట? క్రొత్త పేరు పెట్టబోతున్నాడని చెప్తున్నాడు ఆయన. ఓకే, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతాం. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూసారా? 12వ వచనం అండర్లైన్ చేయండి. జయించు వారిని నా దేవుని. జయించటం అంటే బాప్తిసం పొందటం. రెండవది శరీర క్రియలు విసర్జించటం. బాప్తిసం పొందటం సులువేమో కానీ శరీర సంబంధమైన క్రియలు జయించటం అనేది కష్టం. యేసు ప్రభు తప్ప దాన్ని ఎవరూ జయించాల. ఇంకో పాయింట్ ఏంటంటే చనిపోయే వరకు జయిస్తూనే ఉండాలి. ఎందుకంటే అపవాది మనతో ఏం చేస్తున్నాడో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అయిపోయిందో చెప్పండి.
యుద్ధం అయిపోతే విజయం పొందుకున్నట్టు లెక్క. యుద్ధం అవ్వాల, యుద్ధంలోనే ఉన్నాం మనం. అందుకు సాతానుడు ఏం చేస్తాడంటే అనేక రకాలుగా మనల్ని లోకాశంలోనికి నడిపిస్తాడు. అందులో సందేహం ఇస్తున్నా. కనుక మనం ఏం చేసుకుంటూ ఉండాలి? జయిస్తూ ఉండాలి. కిందకి జయించు వారిని అంటే నేను జయించటం అనేది రెండు విషయాలు. ఒకటి బాప్తిస్మం పొందటంతో లోకాన్ని జయించమను, ఓకేనా? కానీ శరీరం జయిస్తేనే సాతాను గాని జయించగలం. అర్థమైంది మీకు? ఒకటి పాస్ అయ్యాం. ఏంటది? ఉద్యోగం రావాలంటే 10th పాస్ అయ్యాడు అన్నాడు, ఉద్యోగం ఇచ్చేస్తారా? చెప్పాలి. చదువుకున్నావా అంటే చదువుకున్నాను, కానీ పాస్ అయ్యావంటే 10th. అది ఉద్యోగానికి సంబంధించింది ఏమి కాదు. అలాగే మనం ఏంటంటే బాప్తిస్మం అనేది రైట్, ఉద్యోగానికి అంటే ప్రభువులోనికి చేర్చబడ్డానికి ఒక కార్యం అది. అందుకని పరలోకం వెళ్ళిపోయింది కాదు. మళ్ళా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం పొందిన తర్వాత మన జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమో కిందకి వెలుపలికి పోవడం అంటే దేవుని సంఘంలో ఉన్నవాడు బయటకు వెళ్ళడం. జయిస్తే, జయించకపోతే వెళ్ళిపోతాడు. అంతే కదా మరి. తర్వాత మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అన్నాడు. అర్థమైందంటే క్రొత్త పేరు. ఏట కొత్త పేరు? ఏమా త్వరగా అయిపోయింది. అటువలనే చదవండి ఎదురగా. కావున మారు మనసు పొందును, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీళ్ళతో యుద్ధము చేసేదను. ఓకేనా? అంటే ఏం చేస్తానన్నాడు? అవసరం దేవుడు కూడా ఏం చేయబోతాడు? ఓడిపోతే మనతో యుద్ధం చేస్తాడు ఆయన. తర్వాత సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఇప్పుడు నేను అడుగుతాను, సంఘంలో ఎన్ని చెవులు ఉన్నాయో నాకు తెలియదు. అంతే కదండి? ఎన్ని చెవులు ఉంటాయంటారు? ఒకవేళ 50 మంది వచ్చారు అనుకుందాం. 50 మందికి దేవుని దృష్టిలో ఎంతమంది వచ్చారని అర్థం తెలుసా? 100 మంది వచ్చారని అర్థం. ఎందుకంటే 2 చెవులు ఇచ్చాడు కనుక. అంతేనమ్మా? అయ్యో 2 చెవులు ఇచ్చాడా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎన్నిసార్లు జాగ్రత్తగా వినాలో ఆలోచించుకోవాలి. ఓకేనా? దేవుడికి వచ్చినప్పుడు మన చెవి గలవాడు, కళ్ళు ఉన్నవాడు నిద్రపోవుడుగా కానలేదండి. సంఘానికి వచ్చినప్పుడు చెవిలిచ్చాడు ముందు. అందుకని చెవి చాలా ప్రాముఖ్యమైంది. విచిత్రం ఏంటంటే ఎలా శబ్దాలతో చెప్పడం మాట్లాడబడవు, కానీ గోడాతలు మాత్రం గుసగుసలు మాత్రం గోడలు విడేస్తారు చెవులు. అంతే కదండి? ఆతలు ఎవరైనా నలుగురు మాట్లాడుకున్నారు అనుకోండి, బయటే ఎవరైనా మాట్లాడుకున్నారు అనుకోండి, మనం వెంటనే ఇచ్చేస్తాం, గోడలో విడేస్తాం చెవులు. అందుకే గోడకి చెవులోనే అన్నారు. అంటే ఏం కాదు, గుసగుసలాలు మంచి వింటారు. స్పష్టంగా చెప్పిందేమో చెవుల్లోకి వెళ్తాం, అది మంచిది కాదు. ఏమా రైట్, కూర్చు కిందకు వచ్చాయి. తెల్లారెత్తాను అనకండి, తెల్ల రాతినిత్తును. అంటే ఆ రాతి మీద ఏముందంట? చెక్కబడి ఒక క్రొత్త పేరు ఉందంట. తర్వాత అంటే ఏంటంటే పొందిన వాడికి తప్ప అది, అంటే దాన్ని పొందిన వాడికి తప్ప మరి అది ఎవరికి కూడా తెలీదు. తర్వాత అంతేనా? ఓకే. ఇప్పుడు ఇంతగా పేరు ఏంటి అంటే ఇంకా లోపలికి వెళ్ళొచ్చు ఆ పాట గురించి. అంటే దేవుడు కొత్త పేరు పెడతారన్నాడు. కొత్త పేరు అది కొట్టి వేయబడని పేరు చెప్పాడు కదా. దేవుని పేరు, నూతనమైన యెరూషలేము పేరు, ఇవన్నీ చెప్పాడు. ఏది కాదు. క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు. ఆనాడేమన్నాడు? నీ పేరేట్రా అన్నాడు. ఎవరినే? యాకోబుని. అప్పుడు ఏమన్నాడు? నా పేరు యాకోబు అని చెప్పాడు కదా. అప్పుడు ఏమన్నాడు ఆయన? యాకోబు కాదు, ఇక్కడి నుంచి ఏమన్నాడు? అది అనమాట. అందుకే ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచాడు. ఓకేనా? మీకు అర్థమైందా? రైట్. అలాగే కోరేషుని పేరు పెట్టి పిలిచాడు. యోసియా రాజు గారిని కూడా పేరు పెట్టి
ఇర్మియాని అలాగే పిలిచాడు, రెండవది పౌలు గారిని అలాగే పిలిచాడు, చివరగా మనల్ని కూడా ఏ పేరు అది ఎంతకన్నాడు, నా గొర్రెలు నా స్వరం వెంటనే మాట్లాడినాడు, నా గొర్రెలు పేరు పెట్టి పిలిచాను అనే పదం వాడాడు. ఎవరో ప్రభు ఏ పేరెట్టి పిలిచాడు? ఇప్పుడు క్రీస్తు పేరెట్టి పిలిచాడు ఆయన. అందుకే సువార్త ఏంటి చెప్పండి? సువార్త ఎవరి కోసం చెప్తుంది చెప్పండి? అదనమాట. ఇప్పుడు క్రీస్తుని ప్రకటించి క్రీస్తునికి రమ్మంటున్నాం, అంతేనా కదంటారా? అంటే ఇప్పుడు పేరు పెట్టడం అంటే దేని గురించి? సువార్త పేరేంటి చెప్పండి? సువార్త నామకరణం ఏంటి చెప్పండి? సువార్త ఎవరి కోసం? రైట్, ఆ క్రీస్తు గురించి. అందుకే క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. అర్థమైందండి? క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. పాతవి ఏమైపోయినాయి? రైట్, ఒకవేళ ఆధార్ కార్డుకి ఇక్కడ రేషన్ కార్డుకి మన పేర్లు అవసరం, పరలోకానికి పేర్లు ఏమి వెళ్ళాం. పరలోకానికి వెళ్ళేది ఏంటో తెలుసండి? క్రైస్తవులు మాత్రమే వెళ్తారు. అయితే మిగతా వాళ్ళు వెళ్ళరా అని కంగారు పడతారా? అర్థమైందండి? మిగతా వాళ్ళు వెళ్తారా అంటే క్రీస్తు అక్కడి గురించి చెప్పాడు, మేము అక్కడి గురించి ఆలోచన చేస్తున్నాం, అందుకు అక్కడికి వెళతామన్న నమ్మకం మాకు ఉంది. లోకంలో వచ్చిన వారు అందరూ ఎక్కడి కోసమే చెప్పారు, అందుకు ఎక్కడి వరకే ఉంటారు. అంటే ఇక్కడ బ్రతుకున్నంత కాలం ఈ జీవితాన్ని అనుభవిస్తారు. ఓకేనా? ఆత్మ గురించి చెప్పిన వాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఓకేనా తల్లి? కనుక ఆత్మను గురించి చెప్పిన వాడు యేసు ప్రభు. కనుక ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు, మరలా అన్నాడు, నేను మళ్ళా వస్తాను, మళ్ళా మిమ్మల్ని నేనుండు స్థలములో మీరు ఉండులాగునా తీసుకెళ్తా అన్నాడు. లేదా చెప్పాలి. అది ఎవరి ద్వారా సాధ్యం అవుతుంది? యేసు ప్రభు ద్వారా. అందుకే బాబేలు గోపురం కట్టారు. ఎందుకు కట్టారు తెలుసా? బాబేలు గోపురం మంచి పేరు సంపాదించుకుందాం అందుకు కట్టారంట. ఓకేనా? అంటే వాళ్ళు ఏంటంటే దేవుని కంటే మనమే క్రియేట్ చేసుకుని ఒక మంచి పేరు మనం సంపాదించుకుందామని కట్టారు అది. కానీ దేవుడు ఏంటో తెలుసా? ఆ మనసు మంచిది కాదు. చిప్పరగా చెప్తున్నాను, గమనించాలి, మనం ఆయన పేరుకు మహిమ తేవాల తప్ప మన పేరుకి కాదు. ఓకేనండి? ఆయనకి పేరు తేవాలి, దేవునికి పేరు తేవాలి మనం. ఓకే, దావీదు ఎంతో గొప్ప వ్యక్తి, మొర్దెకై ఎంతో గొప్ప వ్యక్తి. అర్థమైందండి? ఇలాంటిది దేవునికి చెందాలి. అందుకంటే అన్నాడు కదా, యోబు గురించి సాతానుడు ఏమన్నాడో, యోబుని గురించి చూసావా అని దేవుడు చెప్పుకున్నాడు. వెంటనే ఇతను ఏమన్నాడో తేడా వచ్చేసింది. ఆడు గొప్పోడు అంటున్నాం, ఎదురు గొప్పోడు, ఇవన్నీ ఏదో పడ్డారు. కానీ దేవుడు గెలిచాడా గెలవలేదా? ఎవరిని బట్టి అమ్మా? రైట్, ఇచ్చినప్పుడు దేవునికి స్తుతి చెల్లించాడు, తీసేసుకున్నప్పుడు కూడా అది ఎప్పుడు ఉండాలి. భక్తి జీవితంలో అదే చెప్తున్నాను. ఉన్నప్పుడు ఇంకోలా వద్దు, లేదు కదా అని మరోలా భావించవద్దు. కానీ దేవుణ్ణి ఎప్పటికీ మనం విడిచిపెట్టకుండా ఉండటమే ఆయనకు గౌరవం, మర్యాద, ఆయనకి కీర్తి. ఓకేనా తల్లి? రైట్, ఇంకా చివరి మాట కొలసీ పత్రికకు వెళ్ళి నేను ముగించేస్తాను. కొలసీ పత్రిక తీసారా? మూడో అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని, అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? మీరు మాట్లాడినా, ఒకవేళ ఏదన్నా కార్యాలు చేసినా, తర్వాత ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా. అర్థమైంది? ప్రభు అయిన యేసు ద్వారా. అంటే యేసు ద్వారా అనే మాటకి అర్థం ఏంటో చెప్పాల. యేసు ద్వారా అంటే మనం ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్తాం? అంతే కదా? అందుకే ఆయన ద్వారము, నేనే ద్వారము అన్నాడు. ఇప్పుడు మనం ఏ పని చేసినా, మాట్లాడినా, ఒక కార్యం చేసినా ఆయన ద్వారా. దాని అర్థం ఏంటంటే క్రీస్తు ద్వారా, అంటే సంఘము ద్వారా చెయ్యాలి. అర్థమైందన్నమాట. చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమనుకో, లోకంలో ₹1,00,00,000 ఎట్టి ఒక కొడుకు పెళ్లి చేశాడు, కూతురు పెళ్లి చేశాడు, మరోడు చేశాడు, లేదా ఇంకో కార్యక్రమాలు ఏదో దాన ధర్మాలు చేశాడు. అది అంత మహిమనివ్వండి. ఆ చేసేది ఎవరి ద్వారా చెయ్యాలి? ఇంకో పాయింట్ చెప్తాను, మీకు అర్థం అవ్వాలి చెప్పి. ఇప్పుడు నా వ్యక్తిగతంగా నేను చేశాను అనుకోండి, నా వ్యక్తిగతంగా నేను ఏదన్నా సహాయం చేశాను అనుకోండి, నేను చేశానని చెప్పుకున్నాను అనుకోండి, నాకు మహిమ వస్తుంది. సంఘము ద్వారా ఎప్పుడైతే చేసామనుకోండి, సంఘానికి మహిమ.
పాయింట్ అర్థమైందండి. సంఘము ద్వారా చేస్తే ఇప్పుడు ఏమనుకోకుండా అందుకే ఒకడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మా కుటుంబం ద్వారా అంటే ఆ కుటుంబం ద్వారా ఎప్పుడైతే ఒక కార్యం చేశారో అందులో చేసేది ఒకలే, కానీ ఆ కుటుంబానికి ఏమొచ్చింది? రైట్. ఇప్పుడు సంఘంలో ఒకవేళ మనం ఏదన్నా చిన్న పని చేసినా అది సంఘం ద్వారా సహాయం అని చేసామనుకోండి, ఆ సంఘానికి మహిమ. ఆ సంఘానికి ఎప్పుడైతే మహిమ వచ్చిందో సంఘం ద్వారా దేవుని ఏం చేసినట్టు అదనమాట. ఇప్పుడు సంఘానికి మహిమ వస్తే అందరికీ దీవుల్లో ఉంటాయి. అది వ్యక్తిగతంగా మనం చేసామనుకోండి, ఆ సంఘం కాకుండా వ్యక్తిగతం చేసింది అంత మేలు ఉండదు. అర్థమైందన్నమాట. కనుక సంఘం ద్వారా చేస్తే ఎవరికి మహిమ? ఆ కింద చెప్పేశాడు. మీరేమి చేసిన ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అది ఏది చేసిన ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. ఆయన పేరు లేకుండా ఏది చేయకూడదు. అర్థమైందమ్మా? ఆయన పేరటే అన్ని చెయ్యాలి. ఎందుకు తెలుసా? తండ్రి నిర్ణయించిన పేరు అది. అందుకే ఇంకా చెప్పాలంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే నిర్ణయించిన పేరు అది. భూమి మీదకి వచ్చాక ఆదాం పెట్టిన పేర్లు కాదు, యేసుప్రభు పేరు. ఓకేనా? అది ఆల్రెడీ జగత్తు సృష్టించక మునిపి ఆయన నిర్ణయించి ఉంచాడు. ఎవరినే? కుమారుని. లోకానికి ఏమి ఇవ్వాలని? రైట్. అందుకే క్రీస్తు లాంటి కుమారులు కావాలండి. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన పేరు కంటే గొప్ప పేరు ఏముందో చెప్పండి. అర్థమైందన్నమాట. యేసు క్రీస్తు కంటే గొప్ప పేరు ఎవరికి ఉందో చెప్పండి. ఇంకా చెప్తున్నాను, తండ్రి అయిన దేవుడే అన్ని నామముల కంటే పై నామం. ఎవరి నామం కదా? ఆయన తండ్రి ఆయన నామాన్ని ఏం చేశాడు? రైట్. ఇప్పుడు మనం ఆయన పేరట, సంఘం ఆయన పేరట, మనం ఏ కార్యాలు చేసినా ఆయన పేరటే జరగాలి. ఓకేనా? అర్థమైందా? ఆయన పేరట చేసినప్పుడే మనము ఆయన వారు. ఓకేనా? ఇందాక చెప్పాము. ఇప్పుడు మంచి పేరు ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇందా చదువుకున్నాం కదండి ప్రారంభంలో. ఒకరికి ఐశ్వర్యము కంటే మంచి పేరు, సుగంధ తైలము కంటే. ఇప్పుడు ఆ మంచి పేరు ఏంటి చెప్పండి? క్రైస్తవురా. దాని మించిన మంచి ఇంకోటి లేదండి. అర్థమైందమ్మా? దాని మించిన పేరు మరొకటి లేదు. అది రక్షించే పేరు, ప్రేమను చూపించే పేరు అది. కనుక అటువంటి మంచి పేరును మనం కలిగే ఉంటాం. అవునంటారు కదంటారా? కలిగమే లేదంటారా? మనం కాపాడుకోవాలి. ఎప్పుడు వరకుని? రైట్. ఓకేనా? కనుక నక్షత్రాలకే పేరు పెట్టాడు. లోకం నక్షత్రాలు బట్టి పేరు పెడుతుంది, కానీ నక్షత్రాలు సృష్టించిన సృష్టి అయిన యేసుక్రీస్తు నామం మనం పెట్టబడుతుంది. అంతకంటే గొప్ప పేరేంటి? గొప్ప జీవితాలు ఏంటి? ఓకేనా? కనుక ఈ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. రైట్. ఈ కలిగించిన వాడు యేసుక్రీస్తు. ఆయన పేరే మనకు పెట్టబడతాం. ఓకేనా? ఏంటా పేరు? క్రైస్తవుడు. ఓకేనా? ఆ క్రైస్తవు మించిన పేరు మరొకటి ఏం కాదు. దేవుని చెత్త అయితే ఇక్కడ నేర్చుకున్న భవిష్యత్తులో ఈ మాటలు విన్నందుకు అందరూ దేవుడు దీవించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.